నమస్తే. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు ఎటువంటి సమస్యలున్నా, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఇబ్బందులు, లేదంటే అనారోగ్య సమస్యలు, ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. సో మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమో వెంకటేశయ్య. గురుగారు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పడే సమస్య ఏంటంటే ఉదయం పూట దీపారాధన చేసేటప్పుడు ఏ సమయంలో దీపారాధన చేస్తే మంచిది, శుభం కలుగుతుంది? నమో వెంకటేశయ్య. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్టూడియో వన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకాత్రిమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో, శ్రీ సంపదలతో, భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలం ఎక్కడున్నదంటే ద్వారకాత్రిమ మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాత్రిమ మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే, మనం ఎందుకంటే వివరంగా తెలియపరుస్తున్నామంటే గుంటూరు దాటితే ద్వారకాత్రిమ ఎక్కడ ఉందో జనాలకు తెలియడం లేదు, అంచేత చెప్పవలసి వస్తుంది. అంచేత కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. అలాంటి వైకుంఠధామం ఈ కలియుగల వెంకటేశ్వర స్వామి వారు ఆ ద్వారకాత్రిమంలో పుట్టలో ఉన్న స్వామి. పుట్ట అంటే వాల్మీకి అంటే పుట్ట, జ్ఞానాన్ని ప్రసాదించే దైవం. అలాంటి స్వామి దక్షిణమొగండ స్వామి. దక్షిణ అంటే యమస్థానం. ఏ దేవుడు కూడా దక్షిణంగా ఉండడు, దక్షిణమొగండ స్వామి. అలాంటి దక్షిణ యమస్థానం, మృత్యుస్థానం. ఆ మృత్యుభయాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే దైవం. చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం ద్వారకాత్రిమ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు ఉన్నది కనుక మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని ప్రజలకి ఎంతోమందికి ఆరోగ్యపరంగా, వాస్తుపరంగా, జాతకపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, ఆర్థికపరంగా, వ్యాపారపరంగా ఎంతోమందికి ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తుంది. అంచేత ప్రజలందరూ కూడా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలిసి సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో మన జాతకాలన్నీ కూడా పూర్తిగా పరిశీలన పూర్తి చేసుకోలేము కనుక ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి. నా నెంబర్లో కూడా ఒకసారి ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకోండి. లైవ్ అయితే కాల్ చేయండి. మా ఊర్లో గురుగారు, మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి అంటే తప్పకుండా మీ ఊరే, మీ ఇంటికే వచ్చి మీ జాతక సమస్యలని, వాస్తు సమస్యలని, ఎటువంటి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే మనం ఇంటిలో దీపారాధన ఏ టైంలో చేసుకోవాలి అంటే, ఈరోజు మనం ఎలా ఉన్నామంటే 11 గంటలకు దీపం పెడుతున్నారు పొద్దున్న. అప్పుడు పెట్టిన బట్టి పెట్టకపోయిన బట్టి అంతే కదా. పొద్దున్నే దీపం ఏ టైంలో పెట్టాలి అంటే, చీకటి వెళ్ళిపోతున్న టైము, వెలుగు వస్తున్న టైము, అదే 6 గంటలకి ప్రాతకాల దీపం. బ్రహ్మణీ ముహూర్తంలో కనీసం 5-6 గంటల మధ్యలోనే పెట్టాలి దీపారాధన. ఆ దీపారాధన ఎందుకు ఆ టైంలో పెట్టాలి అంటే, రాత్రంతా కూడా ఇల్లంతా కూడా చీకటిగా ఉంటుంది. ఇల్లంతా తలుపులు వేసి లైట్లు ఆపేసి పడుకుంటాం. ఇల్లంతా కూడా చెడుగాలు ఆవహించి ఉంటుంది, అంతే కదా. ఇల్లంతా కూడా చెడుగాలు ఆవహించి ఉంటుంది ఇంటి మీద మనుషుల మీద అన్నిటి మీద. అంచేత మనం పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఏంటంటే మైలుతో ఉంటుంది కనుక ఇల్లంతా కూడా చీకటిగా ఉంటుంది కనుక, చెడుగాలు ఆవహించి ఉంటుంది కనుక ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం ఈ శరీరాన్ని కూడా శుద్ధి చేసుకొని చక్కగా కూడా ఆడపిల్లలు రోజు తలకు స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మైలు వచ్చినప్పుడు కానీ, అంటు వచ్చినప్పుడు కానీ, ఓ శుక్రవారం కానీ చేసుకోవాలి. ఆడపిల్లలు తలకు స్నానం రోజు చేయాల్సిన అవసరం లేదు. మగవాడు మాత్రం నిత్యం తలకు స్నానం చేయాలి. స్నానం చేసి చక్కగా కూడా పొద్దున్నే ప్రాతకాలం ముహూర్తంలో ఈ దీపారాధన ఎప్పుడైతే మనం చేసామో, ఇంట్లో చెడుగాలంతా కూడా ఇంట్లో దీపం వెలుగుతుందిరా, ఇంట్లో ఉండకూడదురా అని చప్పుడు అవుతుంది అని వెళ్ళిపోతారు. చెడుగాలి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకున్నట్టయితే, మన ఆ ఇంట్లో నివసించినట్టయితే ఎటువంటి ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అప్పుల పాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పేసి ఈ దీపారాధన ఆ టైంలో చేయాలి. అలాగే సాయంత్రం కూడా సంధ్యాదీపం అన్నారు. పొద్దున్న దీపం కన్నా సాయంత్రం సంధ్యాదీపం చాలా విశేషమైనది. సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతున్న టైము, చీకటి పడుతున్న టైంలో
ఇంట్లో దీపారాధన చేసినట్టయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా ఇల్లు తుడుచుకోవాలి. తుడుచుకున్నట్టు ఇంట్లో ఎప్పుడైతే మనం దీపం పెట్టామో ఆ చెడు గాలి అనేది ఇంట్లోకి రాదు. దీపం వెలుగుతుంది. ఆ దీపాలంటే ఇవి కావు. దీపము ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన ఎప్పుడైతే చేసామో ఆ ఇంట్లో చెడు గాలి ఆవహించదు. ఆ ఇంట్లో మనం ప్రశాంతంగా మనం భోంచేసి ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెప్పి ఉదయం దీపారాధనకి సాయంత్రం దీపారాధనకి మనం పెట్టవలసిన విశేషమైనది, శుభప్రదమైనది, మంగళకరమైనది. అంతేగాని ఏదో పొద్దున్నే ఏదో 11 గంటల దీపం పెట్టడం, అప్పుడు పెట్టిన ఒకటే పెట్టపోయిన ఒకటే. సాయంత్రం కూడా ఏ రాత్రో ఏదో టైంలో పెట్టాలని పెడుతున్నారు. అది కూడా కొంతమంది సాయంత్రం కూడా దీపం పెట్టట్లేదు. అది అమ్మా మనకి రోగాలు రొష్టులు అన్నీ వస్తున్నాయంటే మనం చేసుకోవాల్సిన పనులన్నీ శాస్త్రవేత్తంగా మనం కొన్ని చేసుకోవట్లేదు. కొన్ని చేయాలి. అమ్మా దీపారాధన ఏ టైంలో చేసుకోవాలి, భోజనం ఏ టైంలో చేయాలి, పడుకుని ఏ టైంలో పడుకోవాలి అని ఆ కొన్ని పంచువాలిటీ మనం మెయింటైన్ చేసినట్టయితే ఏ రోగాలు ఏ రొష్టులు మన దగ్గర రావు. ఈరోజు ఏంటంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు. 84 లక్షల్లో 83 లక్షల జీవరాశులకి ఏమీ లేదు, కరోనా మనకు వచ్చి వచ్చింది. అంతే కదా. కాల్ తీసుకోండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, హలో, వినిపిస్తుందా అండి? హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది గురుగారు. రైట్. సో మనం అదే డిస్కస్ చేస్తున్నాం కదా దీపారాధన గురించి. అంచేత ఏంటంటే మనం ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో 83 లక్షల జీవరాశులకి ఏమీ లేదు, కరోనా మనకు వచ్చి వచ్చింది. మనం తినగా ఉన్నట్ల మంచి పని కంటే ఎంత దూరంగా ఉంటున్నామో, ఈ గుడికి వెళ్ళండి, పూజ చేయించుకోండి, దోషం ఉన్నది, ఇబ్బంది ఉన్నది, చేయించుకోండి, హోమం చేయించండి అంటే తల చూద్దాం లేరా, మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం లేరా గుడికి. నమస్తే అండి. హలో, 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 నమస్తే అండి. మీ పేరు చెప్పండి. సారిక లక్ష్మణ్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అని పేరు చెప్పండి. అంటే ఇద్దరి గురించి, హస్బెండ్ అండ్ వైఫ్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ముందుగా మీ వారి పేరు చెప్పండి. నరసింహరాజు అండి. నరసింహరాజు. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 10. నవంబర్ 10. అదే ఇయర్ 1980. అవును. టైం ఏమైనా తెలుసా అండి? టైం ఏమైనా తెలుసా? మార్నింగ్ 5 అండి. మార్నింగ్ 5. ఏమైనా సమస్యలు ఉన్నాయండి? అవునండి, చెప్పండి. హలో, హలో అమ్మా, నమో వెంకటేశాయ. నమస్తే అండి. 1980 నవంబర్ అమ్మా. అవునండి. తారీఖు ఎంత అన్నావు? అవునండి. తారీఖు ఎంత అన్నావు? 10. 10th. 9 అండి. 9th. అవునండి. నవంబర్ 9th. 9వ తారీఖు నవంబరు 1980. హలో అమ్మ, మీరు టీవీ చూడకండి అమ్మ ముందు, సరేనా? టీవీ మ్యూట్ లో పెట్టి గురువు గారితో మాట్లాడండి. హలో, ఒక్క నిమిషం. హలో, 9 అండి. అదే 9వ తారీఖు నవంబరు 1980 సంవత్సరం, అవునా? అవునండి. ఉదయం 5 గంటలకి, అయినా ఏమా? చెప్పండి సార్. పొద్దున్న 5 గంటలు కదా? అవునండి, పొద్దున్న 5 గంటలకు. ఆదివారం పుట్టారు, అవునా? ఆదివారం. కార్తీక మాసంలో ప్రారంభంలో, అంటే కార్తీక శుద్ధ విధి నాడు పుట్టారు. అవునండి. అనురాధ నక్షత్రం 1వ పాదం అయింది. సరే. వృశ్చిక రాశి. సరే. తులాలగ్నం పుట్టారు. శని మహాదశలో పుట్టారు. ఏంటమ్మా సమస్య ఏంటి మీ వారికి? అంటే మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. పిల్లలు లేరు. సంతానం లేదు. ఏ జాబ్ చేస్తున్నా డబ్బులు రావండి. మీ వారు ఏం చేస్తుంటారు? కెమెరామెన్ అండి. అమ్మా, కెమెరామెన్. ఏ ఊర్లో చేస్తున్నారు? ఏ ఊరిని కాల్ చేస్తున్నారు మీరు? మేము హైదరాబాద్ లో బేగంపేట అండి. ఓకే, బేగంపేట, హైదరాబాద్ అమ్మా. అవునండి. ఒకసారి మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి సాయంత్రం ఒకసారి కాల్ చేసి నా దగ్గరికి వస్తారు. ఒకసారి పంజాగుట్లో ఉంటాను. సాయంత్రం ఒకసారి పర్సనల్గా ఒకసారి చూద్దాం, కొంచెం దోషాలు కనబడుతున్నాయి. అంటే అక్కడ కుదరదనేసి కాల్ చేశానండి. అవును, మా లైవ్లో అన్నీ కొన్ని చెప్పకూడదు, కొన్ని మనం తెలుసుకోకూడదు, ఓకేనా? కొన్ని దోషాలు కనబడుతున్నాయి. ఓకే,
ఎందుకంటే అందరూ మనం తెలుసుకుంటుండగా చూస్తుండగా మనకు కొన్ని చెప్పకూడదు, సరేనా? సరే అండి. అయితే మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి, పర్సనల్గా మాట్లాడదాం, సరే? ఓకే, సరే. రైట్. రైట్. ఓకే గురుగారు, మనం టాపిక్ అదే దీపం గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ గుడికి వెళ్ళండి, దోషం ఉన్నది, ఇబ్బంది ఉన్నది, చేయించుకోండి అంటే తర్వాత చూద్దాం లేరా, మన ఖాళీగా ఉన్నప్పుడు అది గుడికి వెళ్దాం రేలా అన్నారు. అదే హాస్పిటల్ మాత్రం నిమిషాలు పెరిగెడుతున్నారు, పద అని చెప్పేసి డాక్టర్ గారు ఓ 10 లక్షల రూపాయలు ఆపరేషన్ అయితే తెచ్చేస్తున్నాడు, ఎక్కడ తెచ్చేస్తున్నాడు జనం. ఏంటి చిన్నవి మనం వదులుకుంటున్నాం, పెద్ద పెట్టుకుంటున్నాం. కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. నా గురించి మేడం. పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 13/5 మే 13 1993. 93. రైట్. రాత్రి టైం 3:35 నిమిషాలకి మేడం. టైం ఏంటండి? 3:35 నిమిషాలకి రాత్రి. 3:35 నిమిషాలకి రాత్రి. శ్రావణ నక్షత్రం మేడం. 4వ పాదం. రైట్. ఏమైనా సమస్యలు ఉన్నాయా? గురుగారితో మాట్లాడండి. అదే మేడం, జాబ్ విషయమును మ్యారేజ్ విషయం. హలో, జాబ్ విషయమును మ్యారేజ్. హలో, నమో వెంకటేశాయ అండి, చెప్పండి. ఏ ఊరు కాల్ చేస్తున్నారు మీరు? విజయనగరం సార్. విజయనగరం. అవును సార్. పైడితల్లమ్మ వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. ఓకే, అవును. మా సొంత ఊరు కూడా విజయనగరమే. ఓకే, థ్యాంక్ యూ సార్. అంచేత పైడితల్లమ్మ వారు అన్నాను. ఓకే. మొన్న పైడితల్లమ్మ వారి పండుగకి వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను, బొత్స సత్యనారాయణ గారు. వచ్చారు సార్. ఓకే, వచ్చారు. విజయనగరం ఎక్కడండి? సార్ విజయనగరం లోకలే సార్. లోకలేనా? మీరు గురువారం పుట్టారు నాన్న? గురువారం పుట్టాను. వైశాఖ బహుళ సప్తమి నాడు పుట్టారు. అవును. శ్రావణ నక్షత్రం 4వ పాదం. అవును సార్. మకర రాశి. అవును సార్. మీరు ఏం చేస్తుంటారు? వ్యాపారం, ఉద్యోగమా? సార్ జాబ్ చేస్తున్నాను. జాబ్ లో ఇంకా ఎట్లా అవ్వలేదు సార్. ఇక్కడ సార్ విశాఖపట్నం దగ్గర. విశాఖపట్నం చేస్తున్నారా? మ్యారేజ్ అయిందా? అవ్వలేదు సార్, మ్యారేజ్ చూస్తున్నాను. ఓకే ఓకే, చూస్తున్నారు, దగ్గరికి వచ్చి ఆగుతున్నావునా? అవును మేడం. ఓకే ఓకే. ఈ మధ్యలో నేను విజయనగరం వస్తున్నాను, ఒకసారి కలుద్దాం. అవును సార్. ఈ మధ్య విజయనగరం వస్తున్నాను, విశాఖపట్నం విజయనగరం. అవును సార్. కలుద్దాం. అవును సార్. శ్రావణ నక్షత్రానికి ఏలినాటి శని ఉంది. అవునండి. ఏలినాటి శని కొంచెం జపాలు ఏవి చేయించాలి, వెళ్ళిపోతున్నది, ఎండింగ్ లో ఉంది. ఈ జపాల శనికి మాత్రం చేయించేస్తే మీ జాతకం మాత్రం నెంబర్ 1గా రేపు డిసెంబర్ నుంచి చాలా బాగుంది. టెన్షన్ పడిన అవసరం లేదు. మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, మీ నెంబర్ నాకు పడుతుంది కనుక విజయనగరం వచ్చినప్పుడు కాల్ చేస్తాను, మీరు ఒకసారి కలుద్దాం. ఓకే, రైట్. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి. చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. ఓకే, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, మీరు టీవీలో చూసి మాట్లాడుతున్నారు. హలో, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. 25/5/2000 అంకారం. 25/5/2000 సంవత్సరం. ఓకే, టైం చెప్పండి. టైం ఉదయం 8:30 ఉదయం. పేరేంటండి? పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంకార్ ఏంటండి పేరు? అప్పారావు. అంకారావు. రైట్. చెప్పండి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, సమస్యలు ఏమి లేదండి, అబ్బాయి జాబ్ గురించి మాట్లాడదాం. హలో, టీవీ చూడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. అబ్బాయి జాబ్ గురించేనండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేదంటే దూరంగా వచ్చి మాట్లాడండి. రైట్. ఏ ఊరిని కాల్ చేస్తున్నారు మీరు? బాపట్ల జిల్లా. మే 22వ తారీఖా? 25. 5వ నెల. బాపట్ల జిల్లా అండి. ఓకే, గురువారం పుట్టాడు అవునా? 25 మే. మే 25వ తారీఖు 2000 సంవత్సరం. ఎవరో ఉదయం 8:30కి. లక్ష్మీవారం పుట్టాడు. గురువారం. వైశాఖ బహుళ సప్తమి. ధనిష్ట నక్షత్రం 1వ పాదం అయింది.
మకర రాశి. రోహిణి కర్త. ఏంటి సమస్య ఏంటి బాబుకి? అవును. సమస్య ఏంటి మీకు? హలో, మీరు వాళ్ళు టీవీ చూస్తున్నారు, అక్కడ నుంచి చెప్తున్నారు. హలో. ఇలా అయితే కాల్ డిస్కనెక్ట్ అవుతుందండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? హలో. మొత్తం టీవీలో చూసి చెప్తున్నారు వీళ్ళు. ఓకే, రైట్. సో కాల్ డిస్కనెక్ట్ అయిందండి. టీవీలు చూస్తూ మాట్లాడొద్దు, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు మీరు పర్సనల్ గా. గురుగారు మీకు సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. రైట్, పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ, రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 28, 1992లో పుట్టారండి. 1992 అక్టోబర్ 29. టైం చెప్పండి. టైమింగ్ సరిగ్గా తెలియదండి. మధ్యాహ్నం 12 అనుకుంటున్నాను. మధ్యాహ్నం తెలియదు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే గురుగారు. అమ్మా నమో వెంకటేశాయ. అమ్మా ఏ ఊరు కాల్ చేస్తున్నారు మీరు? వైజాగ్ నుంచి. విశాఖపట్నం. అవునండి. గురువారం పుట్టారు మీ వారు? అవునండి. కార్తీక మాసంలో శుద్ధ చవితి నాడు పుట్టారు, అంటే నాగుల చవితి నాడు. అవును, నాగల చవితి రోజు. ఓకే. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం అయిందమ్మా. ఓకే. వృశ్చిక రాశి. హలో. అది స్థిరం లేదు, ఉద్యోగంలోనే. దాంతో పాటు అసలు డబ్బు నిలకడలేదు. వేస్ట్ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఫ్రెండ్స్ తో తిరగడం, ఇవే అయిపోతుంది. ఇంట్లో ఒక బాబు ఉన్నాడు, భార్య ఉన్నది, అది లేకుండా విలే ఖర్చులు అన్ని చేస్తున్నారు అనమాట. ఎప్పటికీ బాగుంటారో ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేకపోతున్నాను. ఓకే, అంటే వాళ్ళ అమ్మా నాన్నగారు పుట్టేటప్పుడు జ్యేష్ఠ నక్షత్రం శాంతి చేయలేదమ్మా, సరేనా? అది చేయకపోవడం వల్ల కొంచెం స్థిరత్వం లేకపోవడం, కొన్ని రకరకాల మనసు స్థిరంగా లేకపోవడం, ఏం చేస్తారో తెలియకపోవడం, ఇవన్నీ రకరకాలు ఉంటాయమ్మా. అయితే ఆ జ్యేష్ఠ నక్షత్రం శాంతి అనే చేపించేయాలి, లేకపోతే ఇంటికి ఒక నరఘోష యంత్రం పెట్టుకోండి అమ్మా. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరఫున చాలా మందికి ఇస్తున్నాము. 10 రోజులు పూజలు చేసి ఇస్తున్నాము. ఆ యంత్రం మీకు కావాలనుకున్నట్టు మీరు నా పక్కన నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకుని మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి అమ్మా. మీకు నేను ఈ మధ్యలో వైజాగ్ వస్తున్నాను. వైజాగ్ కదమ్మా మీది? అదే వైజాగ్ జగదాంబారమ్మా. ఓకే. లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే మీకు ఈ మధ్యలో నేను వైజాగ్ వస్తున్నాను, మీకు కాల్ చేస్తాను. మీకు ఎదురుకుండా కూర్చొని మీకు యంత్రం అని పెడదామమ్మా, సరేనా? రైట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 16, 1982. పేరు చెప్పండి. నరేందర్. ఏ టైంలో పుట్టారండి? నైట్ 10. రైట్. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేదంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది. గురుగారు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే, మాట్లాడండి. హలో. ఆరోగ్యం బాగుంటలేదు, వర్క్ ఏ పని చేసి సరే అవుతుంది. నమో వెంకటేశ, మీ తెలంగాణ అండి? అవును. ఓకే, మాట తెలిసిపోతున్నది. ఓకే, మీరు మంగళవారం పుట్టారు అవునా? పాల్గొన మాసంలో బహుళ సప్తమి నాడు పుట్టారు. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం అయింది మీది. వృశ్చిక రాశి. ఈ చాలా మంది శాంతి నక్షత్రాలకి శాంతులు చేసుకోవట్లేదు, అవి ఇబ్బంది పెడుతున్నాయి ఆరోగ్యపరంగాను. ఈ దగ్గర చెప్పాను, చాలా మంది ఏంటంటే ఆ శాంతిలో ఉన్న వాళ్ళు, మనకి 27 నక్షత్రాలు, 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి శాంతి నక్షత్రం. మీరు పుట్టేటప్పుడు శాంతి చేయలేదు, అందువల్ల కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తున్నాయి. మీరు హైదరాబాద్ ఎక్కడండి? సిరిసిల్ల ఉంటారా? ఓకే. మీరు ఆరోగ్యపరంగా చాలా సీరియస్ కనబడుతుంది. అది జ్యేష్ఠ నక్షత్రం శాంతి చేయించుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం అది శాంతి నక్షత్రం.
అది శాంతి చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఒకసారి మీరు వెంకటకామేశ్వర జ్యోతిషాలు జరిపి చాలా మందికి దోషాలు ఉన్న వాళ్ళందరికీ చేపిస్తున్నాం. మరి అది చేపించేద్దామంటే మీకు నమ్మకం ఉంటే చేపించిస్తే మీకు బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఆర్థిక పరంగా ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అన్ని సమస్యలు సర్దుకుంటాయండి. జాతకం అయితే బాగుంది. మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి, మీకు ఎలా చేయాలో చెప్తాం. ఓకే రైట్, శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ముఖేష్ లైన్లో ఉన్నాడు. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే. మీరు ఎక్కడి నుంచి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు అండ్ టైం చెప్పండి. మేడం నా పేరు ముఖేష్ మేడం. నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. రైట్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 03/06/1997. 03/06/1997. అవును మేడం. రైట్, టైం చెప్తారా? మేడం టైం చెప్పండి. టైం టైం తెలియదు మేడం. ఓకే, ఏమైనా ఏంటంటే సమస్య ఏమైనా ఉందా? ఉంది మేడం, జాబ్ పర్పస్ గురించి. ఓకే, గురుగారితో మాట్లాడండి ఒకసారి. హలో హలో సార్. నమో వెంకటేష్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? వరంగల్ సార్. వరంగల్, తెలంగాణ. అవును అవును సార్. 1997 ఏ నెల అన్నారు? 6వ నెల సార్. జూన్ తారీఖు 6. అవును సార్. 6/6 అంతేనా? అవును సార్. ఎన్ని గంటలకు టైం అనుకున్నారు? టైం తెలియదు సార్. ఓకే, అయితే మీరు శుక్రవారం పుట్టారు అవునా? సార్. జ్యేష్ఠ మాసంలో శుద్ధ విధినాడు పుట్టారు. మరొకసారి నక్షత్రం అయింది మీది, సార్. మిథున రాశి. సార్. జాతకం అయితే బాగానే ఉంది. సార్. కాకపోతే ఏంటంటే మీకు ఉద్యోగం ఏం చేస్తున్నారు మీరు? పీజీ చేస్తున్నాం సార్. అనేక ఉద్యోగాలు రాస్తున్నాం కానీ జాబ్స్ రావట్లేదు. మరి అయితే మరి చేతికి మీ జాతకరీత్యా ఒక స్టోన్ పెట్టుకోవాలి. మీరు పగడం పెట్టుకోవాలి. పగడం 3 క్యారెట్లు పెట్టుకున్నట్టయితే మీకు జాబ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సార్. అది మరి సరైన ఒరిజినల్ స్టోన్ అయి ఉండాలి. సార్. 3 క్యారెట్లు కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకున్నట్టయితే మీకు జాబు పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి రేపు పొద్దున్న కెరీర్కి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంటుంది. సార్. మరి మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరఫున చాలా మందికి ఈ స్టోన్స్ అన్ని ఒరిజినల్ స్టోన్స్ అని ఇస్తున్నాం. వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి కుబేరాంధ్రులు ఇస్తాం. అలాగే ఇంటికి నరకోశ యంత్రం ఇస్తాం. ఇల్లు మధ్యలో నిర్మాణం ఆగి ఉన్న వాళ్ళకి మత్స్యంత్రాలు ఇస్తాం. అంచేత ఏంటంటే మీరు ఒకసారి ఆ స్టోన్ అనేది పెట్టుకున్నట్టయితే మీకు జాతకపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నాగమల్లేశ్వరరావు వాళ్ళ పేరు. నాగ మల్లేశ్వరరావు. మల్లేశ్వరరావు. డేట్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25 మే 25 మే 1988. 1988. టైం చెప్పండి. టైం ఈవినింగ్ 7 గంటలకు. ఉదయం 7 గంటలకి. ఈవినింగ్ ఈవినింగ్ 7 గంటలకి. అవునండి. సరే, ఓకే. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమో వెంకటేష్. 88 కదా? అవును సార్. మే నెల అవును సార్. 25 అన్నారు. 25 తారీఖు. 25వ తారీఖు. టైం ఎన్ని గంటలకు అన్నారు? సాయంత్రం 7 గంటలకి. ఓకే, ఏ ఊళ్ళో పుట్టారు? మైలవరంలో అండి. మైలవరం. ఓకే అవునండి. ఓకే. మైలవరం ద్వారకాతం దగ్గరే కదా? అవునండి. ఇటు న్యూజిలాండ్కి తెలుసు తెలుసు. బుధవారం పుట్టారు అవునా మీరు? అవునండి. అధిక జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నాడు పుట్టారు. ఓకే అండి. ఉత్తరా నక్షత్రం 2వ పాదం, ఓకే అండి. కన్యా రాశి. ఓకే అండి. ఏం సమస్య ఏంటన్నా? ఫైనాన్షియల్ గా బాగా అప్పులు పాలయ్యామండి. ఇంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం, ఉద్యోగం? ఉద్యోగం అండి. ఏం చేస్తున్నారు జాబు? కెమికల్ ల్యాబ్ లో చేస్తానండి. ఓకే ఓకే. మీకు నరగోష ఒకటి ఎక్కువగా ఉంది. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఉత్తరా నక్షత్రం మనకి ఏంటంటే శాంతి నక్షత్రం, అది అమ్మ నాన్నగారు శాంతి చేయలేదు. దానివల్ల కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యవహారపరంగా అన్ని రకాల కొంచెం బ్రేకులు పడుతుంటాయి. అంచేత ఏంటంటే ఆ ఉత్తరా నక్షత్రాన్ని శుభ్రంగా శాంతి చేపించేసి ఇంటికి ఒక నరగోష యంత్రాన్ని పెట్టుకున్నట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి చేయించుకోండి, మీకు అంతా లాభదాయకంగా, శుభదాయకంగా ఉంటుంది. మన వెంకటకామేశ్వర జ్యోతిషాలు చాలా మందికి ఈ దోషాలు ఉన్న వాళ్ళందరికీ చేపిస్తున్నాం. చక్కగా చేపించేద్దాం. లైవ్ అయిన తర్వాత మీరు కాల్ చేయండి. ఏ విధంగా చేస్తే మీకు శుభదాయకంగా, మంగళప్రదంగా ఉంటుందని చేద్దాం. ఓకే.
ఓకే సార్. రైట్ శుభం. రైట్, నాగలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే నాగలక్ష్మి గారు. హలో, నమస్తే అండి నాగలక్ష్మి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. మా పాప పేరు త్రిపురాంజలి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 7వ నెల 15వ తారీఖు 1997 అండి. 97. 7వ నెల 7వ నెల 15వ తారీఖు 1997 అండి. 15వ తారీఖు 1997. టైం ఓకే, టైం చెప్పండి. టైము ఉదయం 11 గంటల 10 నిమిషాలకి మంగళవారం పుట్టిందండి. ఓకే రైట్. పాపకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయండి, అందుకే. ఓకే, గురుగారు ఉన్నారు లైన్ లో, మాట్లాడండి గురుగారితో. హలో. నమస్తే గురువు గారు. నమో వెంకటేశ్. తల్లి ఏ ఊరిని కాల్ చేస్తున్నామ్మా? శ్రీకాకుళం నుంచి చేస్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం శ్రీకాకుళం. ఓకే అవునండి. ఓకే ఓకే. మంగళవారం పుట్టింది పాప. మంగళవారం 11 గంటల 10 నిమిషాలు ఉదయం. అవునవునమ్మా. ఆషాఢ శుద్ధ దశమి నాడు పుట్టింది. అవునండి. రేపు తొలి ఏకాదశి అనగా పుట్టింది. విశాఖ నక్షత్రం 2వ పాదం అయిందమ్మా. అవునండి, విశాఖ నక్షత్రం 2వ పాదం తులారాశి, కన్యాలగ్నం పుట్టింది పాప. ఏమా మనకి విజయనగరం జిల్లా వాళ్ళు అందరూ చక్కగా శాంతి నక్షత్రాలు కదా, శాంతి చేయించలేదు పాపకి? గురుగారు మాకు అప్పుడు ఏం తెలియదండి, నేను ఎవరు చెప్పలేదు, నేను చేయించలేదండి. అదే చేయించకపోతే ఆరోగ్యం సీరియస్ కనబడుతుంది కదమ్మా. ఓకే, పాపకి ఆరోగ్యం బాగా దీనిగా ఉంటుంది. కొంచెం 3-4 రోజులు కొంచెం సీరియస్ అవుతుంది. ఈ మధ్యలో నేను విజయనగరం శ్రీకాకుళం వస్తున్నానమ్మా. ఒకసారి నా నెంబర్లో ఫీడ్ చేసుకుని ఆ పాపకి ఏం చేయాలో చేద్దాం. ఓకే, సరే అండి. నా నెంబర్ ఫీడ్ చేసుకో. పక్కన స్క్రీన్ మీద నెంబర్లు కనబడుతున్నాయి కదా, ఆ నెంబర్లు ఫీడ్ చేసుకో. ఒకసారి ఫీడ్ చేసుకుని లైవ్ అయిన తర్వాత కాల్ చేయి. నీ నెంబర్ నాకు పడుతుంది. ఓకే సరే శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. హలో. రైట్, కాల్ డ్రాప్ అయింది గురుగారు. నెక్స్ట్ కాల్ ఉందా? హలో. రైట్ గురుగారు, మనం ఆలయంలో ప్రదక్షిణ చేస్తుంటాం కదా, ఎన్ని చేయాలి, అసలు ఎలా చేయాలంటారు? ఆలయ ప్రదక్షిణ అంటే ఈరోజు ఎక్కువ ప్రదక్షిణాలు మొక్కించుకుంటున్నారు. 108 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు ఎక్కువ మొక్కించుకుంటున్నారు. ఆ మొక్కుకోవడం వల్ల ఏంటంటే మనం చూశాను, పరిగెట్టి ప్రదక్షిణలు చేస్తున్నారు. పరిగెట్టుకు ప్రదక్షిణ చేయడం, నెంబర్ రాసుకోవడం, లేకపోతే పువ్వు పెట్టడం, లేకపోతే నిమ్మకాయ పెట్టడం, లేకపోతే కాకు పెట్టడం చేస్తున్నారు. అలా అది ప్రదక్షిణ కాదు. అంటే దైవికంగా ప్రదక్షిణ అనేది లోన ఏ మూర్తి ఉన్నాడో ఆ మూర్తిని మనం మర్చిపోతున్నాం. ప్రదక్షిణలు అయిపోయలేవా అవి చూసుకుంటున్నాం. అది కాదు ప్రదక్షిణ. ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి, ఎన్ని చేయాలి అంటే, నిండు గర్భిణీ స్త్రీ అంటే 9 నెలలు నిండిపోయిన తర్వాత ఆ అమ్మాయి కడవతో అంటే కుండతో నీళ్లు నిండుగా పెట్టుకొని కడుపు మీద పెట్టుకొని ఎలా నడుస్తుందో అలా ప్రదక్షిణ చేయాలి. అంటే అడుగులో అడుగు వేయాలి ప్రదక్షిణ. అంటే అసలే గర్భిణీ స్త్రీ నడవలేదు, దాని మీద మళ్ళీ కుండతో కడవతో నీళ్ళు, అది మట్టి కుండ. రైట్ రైట్, కాల్ తీసుకుందాం గురుగారు, లాస్ట్ కాల్. నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవీన్ కుమార్. నవీన్ కుమార్. రైట్, పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/11. 3/11. నవంబర్ 3 11వ నెల 1997. 1997. పేరు చెప్పండి. పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్. టైం చెప్పండి, పుట్టిన టైం. టైం 11:30 లోపల మేడం, ఉదయం 11:30. ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? అదే మేడం, వివాహం కావటం లేదు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. హలో. నమస్తే గురూజీ. నమో వెంకటేశ్వర. తల్లి ఏ ఊరు కాల్ చేస్తున్నావు? నేను నెల్లూరు నుంచి గురూజీ. నెల్లూరు. ఓకే. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. నవంబర్ 3 అనా? 1997. అవును. ఉదయం 11:30.
ఆ, సోమవారం పుట్టాడు, కార్తీక సోమవారం. ఆ, కార్తీక సోమవారం. ప్రారంభంలోనే పుట్టాడు, కార్తీక సోమవారం ప్రారంభంలోనే. ఫస్ట్ సోమవారం. కార్తీక శుద్ధ తది నాడు పుట్టాడు. ఆ, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం, ఆ, వృశ్చిక రాశి. ఆ. ఏమా ఈ బాబుకి ఏంటి ఈరోజు అన్ని జ్యేష్ఠ నక్షత్రాలు వస్తున్నాయి? జ్యేష్ఠ నక్షత్రాలు శాంతి చేయలేదంటమ్మా మీ బాబుకి? చేపించాం గురూజీ గారు. ఎప్పుడు చేయించావు? ఆ అబ్బాయి పుట్టినాక చేపించాము. వెళ్ళి కనుక్కుంటే శాంతి చేపించమన్నారు. అంటే అది హోమం చేయించారా? హోమం అంటే దానాలు ఇప్పించాం అది గురూజీ అది గారు. అది అదే రైట్ రైట్ అమ్మ, మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాల్ చేయండి. గురువు గారు టచ్ లోకి వస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో గురుగారు ధన్యవాదాలండి. సో మా కాలేజ్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు. రైట్, ఇది ఇవాల్టి మన వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇవాల్టి మన షో. మళ్ళీ చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.